పేదల రక్తం కన్నీళ్లతో మూసిని సుందరీకరిస్తారా? హైదర్ షా కోటలో ప్రజలతో కలిసి కాలనీలో పర్యటిస్తున్నటువంటి హరీష్ రావు, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, సబితారెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక శవ రాజకీయాలు, ఆత్మ బలిదానాల రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు షురూ చేసిండు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన 1200 మంది అమరులు చనిపోయారని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం, మనం చూసాం కూడా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టు మాలాంటి వాళ్ళకి అందరూ కూడా తెలుసు. అయితే ఎందుకు జరిగిన ఈ ఆత్మ బలిదానం అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, సిద్దిపేట వేదికగా హరీష్ రావు దీక్షలో భాగంగా ఏం చేస్తారంటే ఆ పెట్రోల్ పోసుకుంటాడు. ఏది కేసీఆర్ కరీంనగర్ అరెస్ట్ చేసిన క్రమంలో పెట్రోల్ పోసుకుంటాడు. కానీ ఏం చేస్తాడు, అంటించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు ఆయనకి. ఎందుకు దొరకదు అంటే అది రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం. సో దానివల్ల ఆయన సేఫ్ అయిండు ఒకటి. రెండోది ఏమవుతుందంటే దానివల్ల ఉద్రేకమైనటువంటి యువత, తెలంగాణలో ఉన్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ, ముఖ్యంగా శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు ఏ విధంగా కాల్చి చనిపోయిండో మనం చూసినాం. ఆయన చావుకు కారణం మొదటి బీజ వేసింది హరీష్ రావు. ఇలా చెప్పుకుంటూ పోతే 1200 మంది అమరులవడానికి ప్రధానమైనటువంటి కారణం, ప్రధానమైనటువంటి మర్డరర్ ఈ హరీష్ రావు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు కనుక ఆయన పెట్రోల్ పోసుకోకుండా ఉద్రేకపరచకపోతే, ఉద్రేక ప్రసంగం చేయకపోతే కనుక మనం 1200 మంది బిడ్డల చావులను ఈరోజు బతికించుకునే వాళ్ళం. వాళ్ళ చావులకు ప్రధానమైనటువంటి కారణమే హరీష్ రావు. సో వీళ్ళకి ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టాలి, తద్వారా ప్రజలను ఆత్మబలిదానాలు చేసుకోవాలి. ఆత్మబలి చేసుకున్నటువంటి తరుణంలో శివరాజకీయాలు చేయాలి, అధికారంకు రావాలి అనేటువంటి ఒక దృక్పథం తప్ప ఏది లేదు. గత 10 సంవత్సరాల్లో వీళ్ళ అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈవెన్ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా వివిధ రకాల ప్రజా సంఘాలు కానీ ఏవి కానీ ప్రజలను రెచ్చగొట్టలేదు. ప్రజలను చైతన్యవంతం చేసింది. ప్రజలను చైతన్యవంతం చేసి కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపింది తప్ప ఏనాడు కూడా ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళకి ఇక బతికే లేదు, ఆత్మహత్య శరణ్యం అనేటువంటి కోణంలో మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా, ఆత్మబలిదాలు చేయడం ద్వారా, వీళ్ళు శివరాజకీయాలు చేయడం ద్వారా శివాలపై ప్యాలాలు ఏరుకునేటువంటి పరిస్థితి తెచ్చుకొని అధికారులకు రావాలనేటువంటి ఒక దురుద్దేశం తప్ప ఏది లేదనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. బలిదానాలకు కారణమే ఈ దొంగలు, కల్వకుంట్ల కాలకేయులు. అందుకే నేను వీళ్ళ పేర్లే కల్వకుంట్ల కాలకేయులని పెట్టిన.